గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. జగత్కుటుంబినం దేవం జగత్కారణమచ్యుతం క్షీరాబ్దిశయనం నిత్యం లక్ష్మీపతిముపాస్మహే. శ్రీ అద్వైతం ఛానల్లో ఉండే ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఏకాదశి అంటే ఏమిటంటే, కృతయుగంలో చంద్రావతి అనేటువంటి నగరంలో మురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ మురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ బాధ పెడితే దేవతలంతా వెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేస్తే 1000 దివ్య సంవత్సరాలు మురుడితోటి యుద్ధము చేసి అలసినటువంటి యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి సేద తీర్చుకుంటూ ఉంటే, మురుడు వచ్చి యుద్ధాన్ని చేస్తూ ఉంటే నిద్రలో ఉన్నటువంటి ఒక సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దివ్య స్వరూపం నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి ఆయుధాలు ధరించి ఆ మురుడు అనేటువంటి రాక్షసిని సంహారం చేసింది కనుక ఆ వచ్చినటువంటి ఒక మురాసురుడు సంహరించినటువంటి ఒక రోజు ఏకాదశి అయింది కనుక వెంటనే జాగృతమైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి ఆవిడను పిలిచి, ఎవరమ్మా నీవు అంటే, నీ శరీరం నుంచి ఉద్భవించినటువంటి ఒక నేను అని చెప్పగానే, ఏకాదశి నాడు నువ్వు ఉద్భవించావు కనుక నీ పేరు ఇప్పటి నుంచి ఏకాదశి అనేటువంటి నామకరణాన్ని చేస్తున్నానని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి చెప్పినాడు. ఆ ఏకాదశి నీకేం వరం కావాలో కోరుకోమంటే, అయ్యా, లోకంలో ఉండేటువంటి మానవులు ఏ పుణ్యకార్యము చేయకపోయినా కేవలం ఒక్క ఏకాదశి వ్రతాన్ని చేస్తే విపరీతంగా బాధలు అనుభవించేటువంటి నరకాలు ఉన్నాయో ఆ నరకాల నుంచి విముక్తిని పొందడానికి వరం ఇవ్వమని ప్రార్థన చేస్తే ఆ వరాలన్నీ ఇచ్చినాడు శ్రీమన్నారాయణమూర్తి. అన్నింటికంటే పవిత్రమైనటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున దీనికింత ప్రత్యేకత ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేయాలి అంటే, ఆషాఢ పౌర్ణిమ రోజు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు స్వామి శయన ఏకాదశి అంటారు. చాతుర్మాస్య వ్రత దీక్ష పూరి చాతుర్మాస్యాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి స్వామి నిద్ర నుంచి, యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు. అటువంటి నిద్ర నుంచి వచ్చినటువంటి స్వామిని ముక్కోటి దేవతలంతా కలిసి ప్రార్థన చేసినటువంటి ఒక రోజును ముక్కోటి ఏకాదశి అని, అది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఏకాదశి కనుక దానికి ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి చెప్పినారు. ద్వారాలు వైకుంఠంలో 4 ఉంటాయి. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ద్వారాలు. విష్ణుమూర్తి దేవతలను రక్షించడం కోసం, వరాలు ఇవ్వడం కోసమేమో తూర్పు ద్వారం గుండా వెళతాడు. పశ్చిమ ద్వారంలో నుంచి అవతారాలను ఎత్తి రాక్షస సంహారం కోసం పశ్చిమ ద్వారాన్ని ఎంచుకుంటాడు. ఇక ఉత్తర ద్వారాన్ని భూలోకంలో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఏకాదశి ఉపవాసం ఎవరైతే సేవించి ఉన్నారో, ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి దేవతలందరూ ప్రార్థన చేస్తే భూలోకంలో పుణ్యకార్యాలు ఏవీ జరగడం లేదు, అన్ని పాపకార్యాలే జరుగుతున్నాయి. అంటే ఈ ఒక్క రోజున భూలోకం వైపు తన దృష్టిని ఉంచి తానే అవతారాన్ని ఎత్తిన రోజు అని చెప్పేసి ఒకటి చెప్తారు. పాల సముద్రం చిలికినప్పుడు అమృతాన్ని ఉద్భవించింది ఈ రోజు కనుక ముక్కోటి ఏకాదశి అని చెప్తారు. అంతేకాకుండా చిలికినప్పుడు వచ్చినటువంటి హాలాహలాన్ని శివుడు తన గరళంలో పెట్టుకున్నది ముక్కోటి ఏకాదశి అని చెప్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తీయడానికి ప్రధానమైనటువంటి కారణం దక్షిణ ద్వారాన్ని మూయడం. అంటే ఒక గ్రామానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక ఊరుకు కానీ దక్షిణం వైపులో ఉండేది మన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దహనం చేసేటువంటి శ్మశానం ఉంటుంది. అక్కడికి పోకుండా కేవలం ఉత్తర ద్వారం దగ్గరికి వెళితే మన జీవితం అనేది పునరపి జననాత్మకమైనటువంటి జీవితము లేకుండా భగవంతుడి యొక్క సన్నిధిలోకి సాలోక్య, సారోప్య, సామీప్య, సాయుధ్యాన్ని పొందుతారనేటువంటి మంచి ఉద్దేశము ద్వారా దేవతలందరికీ వరాన్ని ఇస్తే, ఉత్తరము ద్వారము దగ్గర దేవతలంతా భగవంతుణ్ణి ఆరాధన చేసి ఆ ద్వారంలో నుంచి పల్లకీ ద్వారా పరమాత్ముడు ముందు ఉత్తర ద్వారంలో ప్రవేశించిన తర్వాత స్వామి వెంట లేదా స్వామి మూర్తి వెంట మనం బయలుదేరితే కనుక మనకు పునరావృతి రహితమైనటువంటి శివ సాయుధ్యాన్ని మనం పొందుతామని, ఏకాదశి నియమాలు అందరికీ తెలిసినవే. ఒక రోజు ముందుగా దశమి రోజు మధ్యాహ్నం పూట భోజనం చేసి సాయంకాలం పూట అల్పాహారాన్ని చేయాలి. తెల్లవారి ఏకాదశి నాడు నీళ్లు కూడా తీసుకోకుండా ఆ తెల్లవారి ద్వాదశి ఘడియలు పోకముందు పారణ చేసి
అంటే ఒక బ్రాహ్మణునికి కానీ ఎవరికైనా స్వయం పాకము దానం చేసి లేదా వంట చేసి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని భోజనం పెట్టి తర్వాత ప్రసాదంగా మనం భోజనం చేయాలి. ఆ విధంగానే మనకు అంబరీషుని కథ ప్రతి పురాణంలో వచ్చింది. ఆ వ్రతాన్ని చేసినటువంటి అంబరీషుణ్ణి సాక్షాత్తు దూర్వాసుడు శపిస్తే, దూర్వాసుడు ఏ లోకానికి వెళ్ళినా తన చక్రాన్ని వెంబడి పడుతూ ఉంటే వైకుంఠానికి వెళ్ళినా కూడా అంబరీషుడు తప్ప నిన్ను కాపాడేవాడు ఎవడు లేడని భక్తుని యొక్క మాటను, భక్తుని యొక్క నియమాన్ని పాటించినటువంటి విష్ణుమూర్తి ఈనాడు ముక్కోటి ఏకాదశి పాటించేటువంటి మనందరికీ అంబరీషునికి ఎలాంటి వరాలు ఇచ్చినాడో అలాంటి వరాలు ఇచ్చి పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మన పైన ఉంచాలని, ఇవి సాక్షాత్తు వ్యాసుడు మా నారాయణమూర్తి యొక్క అంశస్వరూపంలో అవతారాన్ని ఎత్తి 18 పురాణాల్లో ప్రతి పురాణంలో ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని తెలిపినాడు. ప్రత్యేకంగా స్కాంద పురాణంలో, సాక్షాత్తు పద్మ పురాణంలో వ్యాస భగవానుడు తెలిపి ఉన్నాడు. మరి ఈ ఏకాదశి ఉపవాసం చేసేటువంటి అవకాశం మాకు లేదు అంటే దానికి కూడా ఒక కథను చెప్పినాడు వ్యాస భగవానుడు. మహాభారతంలో కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాడు భీముడు. చేసుకున్న తర్వాత శంకరుడు ప్రత్యక్షమైనాడు. అయ్యి బదిలిలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనాన్ని చేసుకోమని పంపితే శివుని ఆజ్ఞ కోసం భీముడు అక్కడికి బదరీనాథ్ వెళ్ళినాడు. ఆ రోజు ముక్కోటి ఏకాదశి రావడం వలన శివుని ఆజ్ఞ చేత ఈ ఒక్కరోజు మట్టుకు నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం చేయమని చెప్పి ప్రార్థన చేసినాడు. చేస్తే శివుడి ఆజ్ఞగా కూర్చున్నాడు. పూజంతా పూర్తిగా అయింది. ఎప్పుడు భీముడు ఏ రోజు కూడా ఉపవాసం ఉండాడట, కానీ శివుని ఆజ్ఞ కోసం ఆ రోజు ఉపవాసం ఉండాలని కూర్చున్నాడు. కానీ కడుపులో ఆకలి ప్రారంభమైంది. శివుణ్ణి పిలిచినాడు. స్వామి, నేను ఉపవాసం చేయలేకపోతున్నాను, నా శరీరం శుష్కించుకొని పోతుంది, ఆకలి పైననే దృష్టి తప్ప బద్రీనారాయణుని పైన నాకు దృష్టి లేదు, నేనేం చెయ్యాలి అంటే పాలు తాగమని చెప్తాడు. ఇక ఆయన దేహాన్ని బట్టి 1000 లీటర్ల పాలు తాగినాడు. 2 గంటలు గడిచింది. మళ్ళీ శివుణ్ణి పిలిచినాడయ్యా, పాలన్నీ అరిగిపోయినాయి, నేనేం చెయ్యాలి అని. సరేనయ్యా, పలహారాలు తినమన్నాడు. పలహారాలు తినమంటే బండ్ల కొద్దీ పలహారాలు తిన్నాడు భీముడు. కనుక మళ్ళీ 4 గంటలైంది, తాడలేకపోతున్నాను అన్నాడు. అంటే అప్పుడు శివుడు చెప్తాడు, కేవలం ఏదైతే తీసుకునేటువంటి అన్నం ఉందో అన్నాన్ని తప్ప మిగతా ఏ పదార్థమైనా తీసుకోమంటే ఆ అన్నాన్ని ముక్కలు చేసి, అంటే బియ్యాన్ని ముక్కలు చేసి ఉప్పిడి పిండిగా తిన్నాడని చెప్పేసి మనకు పద్మపురాణంలో వ్యాస భగవానుడు చెప్పినాడు. కనుక ఉపవాసము లేనటువంటి యొక్క స్థితి ఎవరికి ఉందో వాళ్ళు పాలు కానీ పలహారం కానీ చివరికి కేవలం ఒక అన్నం మాత్రం తినకూడదనేది ఒక నియమాన్ని పెట్టినాడు. ఎందుకంటే బియ్యంలో మురుడు అనేటువంటి రాక్షసుడు ఉంటారు. కనుక ఆ రోజు తింటే ఏకాదశి యొక్క వ్రత ఫలితం అంతా పాపకర్మలు చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్క నామస్మరణ భగవంతుడిది ఒక్కసారి చేస్తే 3 కోట్ల సార్లు చేసిన పుణ్యం కలుగుతుంది. అట్లాగే పాపం చేసినా కూడా 3 కోట్ల పాపాలు చేసినట్టు ఫలితాన్ని మన ఖాతాలో వేస్తాడు. కనుక ఏ పాప కర్మ చేయకుండా భగవంతునిపైనే దృష్టిని పెట్టి ఏ విష్ణు సహస్రనామమో, భగవన్ రామునామమో, కృష్ణుని నామమో జపించి పునీతులము కావాలి అని పునరావృతి రహితమైనటువంటి శాశ్వతమైన స్థితిని మనం పొందాలని వ్యాస భగవానుడు తెలిపినటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతం విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి ఆ పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి శ్రీ అద్వైతం ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భవానీ.